హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి వరంగల్ హన్మకొండలోని బిల్డింగ్ అండి. స్లాబ్ లీకేజ్ అవుతుందంటే మేము విజిట్ చేసాము. నేను ఆల్రెడీ రాకముందు వరకు మా డాడీ మొత్తం వర్క్ అంతా క్లీన్ చేయించేసాడు. మాదంతా లేపిచ్చేసి మొత్తం చిప్పింగ్ కొట్టించామండి. చిప్పింగ్ కొట్టించిన తర్వాత అసలు ఏందనేది చూద్దామని చెప్పేసి నేను వచ్చాను సైట్ మీదకి. వచ్చే వరకు అసలు వాటర్ ట్యాంకులు కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. వాటర్ ట్యాంకులు జనరల్గా ఏమండి ఎక్కడే కూడా మీరు పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటేనే పైన సిమెంట్తో వేయించుకోండి. లేదు అనుకున్నామంటే మీరు పీవీసీ వాటర్ ట్యాంక్ అండి, ప్లాస్టిక్వి ఉంటాయి, అవి తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి. అవి పెట్టేసుకుంటే మీకు ఏం కాదండి. అవి వాటిలో 3 లేయర్స్ 4 లేయర్స్ అని వస్తున్నాయి. మీకు వాటి వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ పీవీసీ సీసీ సిమెంట్తో పోసుకునే ట్యాంకులు మాత్రమే పగుళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దీంట్లో వీళ్ళు 6mm రాడ్స్ అనేవి 2 వేస్తారు. అవి సరిగా బయట ఉండి లోపల ఉండి అట్లా కావటం వల్ల ట్యాంకులు అనేవి క్రాకులు వస్తాయి. దయచేసి ఎవరు కూడా పీవీసీ ప్లాస్టిక్ ట్యాంకులనే వీలున్న వరకు యూజ్ చేసుకోండి. ఇది లేదు మాకు అది ఎండాకాలము కాలుతుంది అది ఇది అనుకున్న అపోహలు ఉంటే మాత్రం మీ ఇష్టం అండి. నాకు తెలిసిన అవగాహనకు మాత్రం మేము ప్రతి సైట్లో కూడా ప్లాస్టిక్ ట్యాంకులే పెట్టించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్స్టెన్షన్ ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కూడా ఈ ట్యాంక్ తీసేసి పైన ఒకసారి పెట్టుకుంటే ఒకటే పూటలో కలెక్షన్ అనేది అయిపోతుంది. అది సిమెంట్ ట్యాంకులు అయితే పోయాలి, దానికి క్యూరింగ్ అది ఇది అని చెప్పి మస్తు టైం తీసుకుంటుంది. అందుకని ఇవి చేయటం జరుగుతుంది. ఇది లెవెల్ వేసుకున్నామండి. స్లోప్ వచ్చేసి 6 ఇంచులు ఉందండి. అసలు మందం చూస్తే అంటే మాకు మతిపోయిందండి. ఒక 4 ఇంచులు 3 ఇంచులు మందం పడుతుంది. మరి ఆయన మేస్త్రి గారు అంతకుముందు చేసిన వ్యక్తి ఎలా చేసిండో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ చుట్టూతో లెవెల్ అనేది వేసుకున్నాము. లెవెల్ వేసుకుంటే ఈ లిఫ్ట్ ఫిట్ చేసిన కాడ మాత్రం 1 ఇంచు మందంతోనే పడుతుందండి. ఈ లిఫ్ట్ స్లాబ్ బోసర్ ఫిట్ చేస్తారు చూడండి, అక్కడ మాత్రం 1 ఇంచు మందంతోనే పడుతుంది. మిగిలిన కాడ మాత్రం మినిమం 3, 2.5, 4 ఇంచుల మందం పడుతుంది. ఒకరోజు ముందే మీ లెవెల్ వేసుకున్నాము. లెవెల్ వేసిన తర్వాత చుట్టూ కార్నర్ ఎక్కడైతే మనకి లీక్ అవుతుందని డౌట్ ఉందో చుట్టూ గల్తా పెట్టేసి వాటర్ ప్రూఫింగ్తో లిక్విడ్తో చేసేసామండి. కళాయి పాలు పోసి చేసి మరుసటి రోజు ఏంటంటే మెటీరియల్ సప్లై చేసుకున్నా కూడా ఈ పాంకాలు అనేవి వేసుకుంటాం కదా, ఇవనేవి మనకు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మీకు ఫ్లోరింగ్ అనేది నీట్గా వస్తుంది. అలా కాకుండా ఆ రోజే చేసుకుని అన్ని ఆ రోజు అంటే మాత్రం మళ్ళీ యాస్టీజ్ మీ స్లాబ్ ఎలా అయితే వచ్చిందో అక్కడక్కడ డౌన్స్ వస్తాయండి. ఇట్లా అయితే మాత్రం మీకు డౌన్ అనేది రాదు. ఎందుకంటే ఇవి గట్టి పడిన తర్వాత మాత్రం మేము ఫ్లోరింగ్ లాగుతాం. ఎవరైనా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి, స్లాబ్ లీక్ అవుతుందంటే మా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, సంప్రదించండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా చెప్తామండి. ఇవి చూసారా కండి, ఇక్కడ చూడండి 1 ఇంచ్ మాత్రమే ఉండింది పిల్లర్ దగ్గర, ఈశాన్య మూల. ఇది వచ్చేసి 301 అండి, డాక్టర్ ఫిక్స్డ్. ఈ వైట్ కలర్లో ఉంటుంది. వీటిలో 2 రకాలు ఉంటాయండి. రిపేర్ వర్క్ వాడేది 301 అండి. దీని ముందు ఇంకొకటి ఉంటుంది, మనం అది స్లాబ్ లెవెల్కు పుట్టింగ్లప్పుడు వాటికి వాడతారండి. ఈ 301 క్వాలిటీ అండి. ఇవి వేసిన తర్వాత మాత్రమే వాటర్ ప్రూఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం 4 ఇంచుల మందం ఉంటే మాత్రం మొత్తం మాల్ వేయద్దండి. మీరు బేబీ చిప్స్ అంటే మళ్ళీ ఒక స్లాబ్ పోసిన విధంగా స్లాబ్ మాల్ లాగితేనే మీకు ఈ ఫ్లోరింగ్ అనేది అవుతుంది. అంత మందంతో మాల్ అయితే ఉండదండి. మేము ఆల్రెడీ బేబీ చిప్స్ తెప్పించాము. ఇవి కొంచెం ఆంకాలు అనేవి ఆరుదలగా అయిన తర్వాత నీళ్ళు క్యూరింగ్ చేసి ఫ్లోరింగ్ చేసినట్టు మళ్ళీ ఒక స్లాబ్ అయితే ఎలా అయితే లాగుతామో అలా చేసిస్తామండి. ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ హన్మకొండ వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. హైదరాబాదు, నిజామాబాదు, నర్సరావుపేట, గుంటూరు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కాల్ చేస్తున్నారండి. మీ యొక్క పని కోసము మేము ఇంత దూరం వచ్చి పని చేయలేమండి. చూడండి, గల్తా ఆ రకంగా గల్తా వేసేసి ఆ వాటర్ ప్రూఫింగ్ అనేది చేసి వదిలిపెట్టేస్తాము. మరుసటి రోజు వచ్చి మళ్ళీ దీనికి మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేస్తామండి. చేసి తర్వాత ఫ్లోరింగ్ అనేది రావడం జరుగుతుంది. నాకు వేరే ఊరు విజిట్ చేసేది ఉన్నది, దయచేసి దీని తర్వాత వీడియో పెట్టలేకపోవచ్చు. దీని వరకే నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను కాబట్టి ఇంతవరకు నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఫ్లోరింగ్ అనేది ఎలా ఉంది ఏంది అనేది మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ఎంకే హోమ్స్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.